హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఈజీగా చేసుకోవడం ఎలానో చూపిస్తున్నా చూడండి. అన్నీ రెడీ పెట్టుకున్నాను. బిర్యానీ ఆకు, యాలక్కాయలు, చెక్క, బండ పువ్వు, మార్వాడి మెంతి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మెంతాకు రెడీ పెట్టుకున్న. ఆయిల్ వేడైన తర్వాత అందులో అన్నీ వేసాను. ఆయిల్ మంచిగా వేడైంది. 2 మిర్చీలు కట్ చేసుకొని అందులో వేసాను. అవి తెల్లగా మంచిగా గోలేదాకా ఉంచిన తర్వాత ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిగడ్డ కూడా మంచిగా గోలించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా గోలిన తర్వాత చూపిస్తున్నా చూడండి. తర్వాత ఉల్లిగడ్డ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా దగ్గరికి కలుపుతూ ఉండాలి, లేదంటే ఆయిల్లో మొత్తం బ్లాక్ అయిపోతుంది. తర్వాత పసుపు వేసిన, సరిపడేంత పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత అల్లం వేసిన. ఉల్లిగడ్డ వేసిన తర్వాతనే అల్లం వేయాలి, లేదంటే మాడిపోతుంది. మంచిగా కలపాలి, పచ్చి వాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలి. మంచిగా కలిపిన తర్వాత నేను చికెన్ వేసి మంచిగా కలిపి అడుగంటకుండా కలిపి మూత పెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలకి తీసి చూసిన తర్వాత మంచిగా నీళ్ళు ఊరిన తర్వాత చూడండి ఒకసారి ముక్క ఎట్లా అయిందో. ఈ విధంగా అయిన తర్వాత కారప్పొడి వేసినాం, సరిపడా అంత కారప్పొడి వేసుకున్నాం మేము. తర్వాత మంచిగా కలిపి మళ్ళీ ఉప్పు వేసుకున్నాం. ఉప్పు సరిపడా అంత. చూడండి మంచిగా ఫ్రై లాగా దగ్గరికి ఎట్లా అయిందో. ఉప్పు సరిపడా అంత వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి, అడుగు అంటకుండా. ఆల్రెడీ అడుగు అంటుతుంది, అందుకే నేను ఊకే కలుపుతున్నా. చూడండి మంచిగా ఏ కలర్ ఉందో. చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీ, ట్రై చేయండి. తర్వాత మసాలా వేసిన తర్వాత పుదీనాకు మేము ఎక్కువనే వేసుకున్నాం, ఫ్లేవర్ మంచిగా ఉంటుందని చెప్పి. కలర్ చూడండి ఎంత మంచిగా ఉంది. చూస్తే ఫస్ట్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం, కానీ తర్వాత మక్కటుకులు, బోల్పాలలు తింటే మంచిగా ఉంటుంది అని చెప్పి వాటర్ పోసినాం. ఇలా దగ్గరికి కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ పోసినాం. మక్కటుకులతో తినాలని చెప్పి, బోల్పాలాలు తినాలని చెప్పి ఇలా మళ్ళీ వాటర్ పోసి చేసుకున్నాం. తర్వాత ఇట్లా ఆనియన్ కట్ చేసుకొని బోల్పాలాలు పోసుకొని తిన్నా. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.